ఒకవేళ ఇదే పరిస్థితి భారతదేశానికి కూడా వచ్చేస్తాయి, ఇదే క్రైసిస్ అనేటువంటిది, ఇదే కరువు అనేటువంటిది, ఇదే విపత్తు అనేటువంటిది మన దేశానికి కూడా వచ్చే పరిస్థితి వస్తే మాత్రం మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. కనుక ముందుగానే మీకు కొన్ని విషయాలు, కొన్ని సలహాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? బంగారం అనేటువంటిది ముందు రోజుల్లో చాలా పడిపోద్ది. బంగారానికి వాల్యూ ఉండదు, భూములకి వాల్యూ ఉండదు. ఇది నేను 2 సంవత్సరాల నుంచి గొంతు చించుకొని చెప్తా ఉన్నాను. హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మీరందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. అనేక మందికి దీవెనకరమైన రీతిలో మీ జీవితాలు కట్టబడతాయని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా ఎమర్జెన్సీ విషయాన్ని మీ అందరితో కూడా తప్పకుండా పంచుకోలేని ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. చాలామందికి ఈ విషయం తెలియట్లేదు. చాలా దేశాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ విషయాలను బయటపెట్టడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక ఎందుకైనా మంచిది, ఏది కూడా చెప్పి రాదు అనేటువంటి ఆలోచనతో నేను ఇంకా ఉండబట్టలేక మీకు ఈ విషయాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ ప్రస్తుత ప్రపంచంలో చాలా డేస్ నుంచి కూడా వినబడుతున్నటువంటి వార్త ఏదైనా ఉందంటే లాక్డౌన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక పెద్ద పాండమిక్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మళ్ళీ ప్రపంచం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయం చాలా దినాల నుంచి మనం అందరూ కూడా వింటా ఉన్నాం. అయితే మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు మాత్రం మీరేం కంగారు పడకండి, మన దగ్గరికి కావలసినంత ఆ సోర్సెస్ అన్నీ కూడా, రిఫైనరీస్ అన్నీ కూడా, స్టాక్ అంతా కూడా వెల్ ప్రిపేర్డ్ అయి ఉన్నాము. కాబట్టి అది వేరే దేశాల వరకు అది వస్తే దానికి అర్థం ఉంది, కానీ మన వరకు అయితే మాత్రం అంత నష్టం వచ్చే అవకాశం లేదన్నట్టుగా ఆయన మనందరినీ కూడా ధైర్యపరుస్తూ ఆయన చేసేటువంటి జాగ్రత్తలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇతర దేశాలను కానీ మనం గమనించాం అనుకోండి, ఆల్రెడీ చాలా దేశాల్లో ఫుడ్ క్రైసిస్ అనేటువంటిది వచ్చేసింది, ఆర్థిక సంక్షోభం వచ్చేసింది, పెట్రోల్ ఫ్యూయల్ సంక్షోభం అనేటువంటిది వచ్చేసింది, ఆహార సంక్షోభం అనేటువంటిది వచ్చేసింది. అంటే ప్రకటన గ్రంథం ఆరోగ్యంలో కనబడుతున్నటువంటి 3వ ముద్ర అంటే నల్లటి గుర్రం వచ్చేటువంటి వేళ ఎలాంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఈనాటి కాలంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ముద్రలు విప్పబడాలి అనే ఆలోచనలో ఉండడం కూడా ప్రమాదమే అనుకుంటున్నాను నేనైతే. ఆల్రెడీ యాంటీక్రైస్ట్ అనేటువంటి వాడు పుట్టే ఉంటాడు, ఎక్కడో పెరిగే ఉంటాడు, ఎక్కడో కనబడతానే తిరుగుతూనే ఉంటాడు. ఆడు బయటపడేటువంటి కాలం సమీపించింది. 2వ ముద్ర 100% రెడ్ హార్స్ అది ఇండికేట్ చేస్తూ ఉంది. యుద్ధాలకి అది సాదృశ్యంగా ఉంది. యుద్ధాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలను బట్టి వచ్చేటువంటి నష్టం ఏదన్నా ఉందంటే కరువు. అది 3వ ముద్ర ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనుభవించుకునేటువంటి రోజులు మనకు వచ్చేసినాయి అని చెప్పి అర్థమవుతూ ఉంది. ఎందుకని అంటారా, అమెరికాలో సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయండి. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు బహ్రెయిన్లో, దుబాయ్లో ఉన్నటువంటి కొన్ని సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా ఫుల్ ఆఫ్ రష్ అయిపోయి ఉంది. అంటే ఇంకా జనాలందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ సామాగ్రి అంతటిని కూడా, గ్రాసరీస్ అన్నిటిని కూడా కొనుక్కొని వాళ్ళ ఇంట్లో జాగ్రత్త పరుచుకునేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా రోజు రోజుకి ఎంటీ అయిపోతున్నాయంట. కావలసిన దానికంటే మించినటువంటి ఆ స్టఫ్ అంతా కూడా, మెటీరియల్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి యజమానులు తీసుకుని వచ్చి పెడుతున్నా అందరూ ఫుల్గా స్టాక్ పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాచిపెట్టుకుంటున్నట్టుగా చాలా విషయాలు అయితే తిరుగుతున్నాయి ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల. అయితే నాకున్నంత వరకు అయితే మాత్రం బహ్రెయిన్, USA, ఆస్ట్రేలియాలో అయితే మాత్రం ఆల్రెడీ ఫుడ్ క్రైసిస్ అనేటువంటిది వచ్చింది. ఆల్రెడీ వేరే దేశాల్లో అయితే కరెంటు కోత అంటే పవర్ కట్ కూడా అయిపోయింది. చీకటి సందర్భంలోనే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కొన్ని దేశాల్లో అయితే ఫ్యూయల్ ప్రైసెస్ అన్నీ కూడా హైక్ అయిపోయినాయి. ఇంకా ఫ్యూయల్ కూడా దొరికే అవకాశం లేని దేశాలు కూడా కొన్ని మారిపోయినాయి. కానీ ఈ మెయిన్ అమెరికన్, ఆస్ట్రేలియన్ అండ్ UAE దేశాల్లో కానీ మనం చూసినట్టయితే అక్కడ ఎందుకు ఇంతమంది జనం వెళ్ళిపోయి అక్కడ ఈ గ్రాసరీస్ అన్నీ కూడా, నిత్యావసర సరుకులన్నీ కూడా కొనుక్కొని వెళ్ళి దాచుకుని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ ఎక్కువ పట్టుకుపోతున్నారంటే, అలాగే కొన్ని సోడా క్యాన్స్ ఎక్కువ పట్టుకుపోతూ ఉన్నారు. బనానాస్, ఫ్రూట్స్ ఇంకా అవసరానికి మించిన రీతిలోనే వాళ్ళందరూ కూడా వెళ్ళి దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అన్నీ అర్థం అవ్వాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గరికి వస్తేనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చాలామందికి అర్థమవుతాయి. ఈ విషయం ఎన్నిసార్లు నేను చెప్తాను. నెమ్మదిగా ప్రపంచం అంతటికి కూడా అర్థమైపోతుంది బైబిల్ నిజమని. ఎందుకంటే సంభవింపబోయేటువంటి కాలము, విషయములు, రోజులన్నిటిని గురించి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి క్రైస్తులుగా మాకు ఏ విధమైనటువంటి భయం అనేది లేదు.
మేము జాగ్రత్త పడవలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రభువునందు మేము ఆధారపడే వ్యక్తులుగానే ఉన్నామని నేనైతే నమ్ముతా ఉన్నాను. అయితే ఇదంతా మీరు చూస్తున్నట్టయితే నాకు తెలిసినటువంటి కొంతమంది బెహ్రెయిన్, దుబాయ్లో కొన్ని UAE కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా నాకు వాట్సాప్ చేస్తున్నారు, ప్రార్థన చేయండి అన్న, పరిస్థితి ఏం బాగాలేదన్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా డోర్స్ అన్నీ కూడా మూసి పెట్టుకోండి, న్యూక్లియర్ దాడి అదే అవకాశం ఉంది కనుక, రేడియేషన్ వల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతుంది కనుక ఎమర్జెన్సీ అలర్ట్ అనేటువంటిది ఆదేశాల్లోనే ఉంది. అలాగే నాకు తెలిసి మా సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారులు, కోడళ్ళు అందరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే మా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిగారితో మాట్లాడుతున్నారంట. అక్కడ ఆనియన్స్ 1 kg 500 అంట. అంటే 1 kg ఉల్లిపాయ 500 అంట. నేను ఆల్రెడీ ఈ విషయం 2025 సంవత్సరంలో ప్రకటన గ్రంథ ధ్యానంలో చెప్పుకొని వచ్చాను. ఉల్లిపాయలు 1000 రూపాయలైనా 500 అయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. పెట్రోల్ లీటర్ 1000 రూపాయలైనా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. 1 kg బియ్యం 600, 700 పెట్టుకుందాం అన్నా సరే దొరకనటువంటి రోజులు రాబోతున్నాయి అని ఆల్రెడీ నేను చెప్పాను. ఆల్రెడీ ఆ విషయాన్ని విన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కమెంట్ చేయండి. నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయం. అది అక్కడ అలాగే జరుగుతుంది. కేజీకి ఒక 5, 6 ఆనియన్స్ వస్తున్నాయి. అవి చూస్తే 500, 400 రేట్ అంట. కాబట్టి ఇప్పుడు ఎగుమతి అనేటువంటిది ఆగిపోతే ఇంకా 500 కాదు కదా, 5000 పెట్టి కొందామన్నా సరే దొరికే అవకాశం అనేటువంటిది అంత మాత్రం కూడా ఉండదు. కాబట్టి ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ పరిస్థితి అనేటువంటిది ఇంచుమించుగా వచ్చేసింది. కాబట్టి నెమ్మదిగా కొన్ని నెలలకో లేకపోతే ఇదే యుద్ధం ఇంకా ముందు రోజుల్లో కొనసాగితే ఇది మన దేశానికి కూడా రావడం అనేది పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. దేవుని యందు ఆధారపడుతూనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఐగుప్తులో కరువు వచ్చింది కనుక వదిలేశాడా దేవుడు? అలా వదిలేయండి, నేను చూసుకుంటాను మిమ్మల్ని అన్నాడా? అనలేదు కదా. యోసేపుని వాడుకున్నాడు, కావలసిన ధాన్యం అంతటినీ కూడా సమకూర్చమన్నాడు. ఆ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ ఐగుప్తు తెగుళ్ళు వస్తున్న సమయంలో కూడా నేనున్నాను, మీరు వెళ్ళిపోండి అని అనలేదు దేవుడు. జాగ్రత్త పడమన్నారు. జాగ్రత్త పడిన వాళ్ళందరూ కూడా ఆ మరణదూతలో నుంచి తప్పించబడేటువంటి అవకాశం అనేది కలిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి నష్టాలు వస్తున్నప్పుడు దేవుడి మీద మాత్రమే పూర్తిగా ఆధారపడడం అనేటువంటిది కూడా కొన్నిసార్లు మాకు నష్టాన్ని కలిగించేదే. దేవుడి మీద ఆధారపడుతూనే జ్ఞానయుక్తంగా ప్రవర్తించవలసిన అవసరం ఉందని ఈ వీడియో రూపకంగా మీ అందరితో కూడా నేను పంచుకునే ప్రయత్నం చేస్తున్నానండి. ఈ జరిగేటువంటి విషయాలన్నీ కూడా, ప్రస్తుతం జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించిన ముద్రలు అనేటువంటి సర్మన్స్లో నేను అందించాను. లాస్ట్ ఇయరే వీటన్నిటి మీద మాట్లాడాను. ఏదైతే చెప్పానో అవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు దేవుని స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. కాబట్టి చూస్తే మీకు అర్థమవుద్ది ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విపత్తులు ఎదురవుతాయి అనేటువంటి అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో పెట్టాను. ఒకవేళ అవకాశం ఉంటే మీరు అందరూ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఇలా ఉంటే ఆల్రెడీ ఇండియాలో కూడా ఈ క్రైసిస్ అనేటువంటిది ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి మాటలు కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఇది ఎలా ఉంటేనండి, ఈ రోజున అమెరికాలో భయంకరమైనటువంటి ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి, నినాదాలు జరుగుతున్నాయి, ర్యాలీస్ జరుగుతున్నాయి. ఎందుకోసం అంటారా? ట్రంప్ దిగిపోవాలని చెప్పి. ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుందండి. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్, భారతీయ దేశానికి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోడీ, ఈ ముగ్గురు ఒక్కసారి తప్పుకుంటే ఆ దేశాలను కాపాడడం అనేది ఇంకా పోవడం కూడా జరగదు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. టెర్రరిజం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఏలే పరిస్థితులు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ ముగ్గురు మీకు తెలియకుండానే ప్రపంచ మేలును కోరేవారిగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, ట్రంప్ ఈ రోజున చాలామందికి శత్రువుగా కనబడుతున్నాడు, కానీ ప్రపంచాన్ని కాపాడడంలో, నెతన్యాహు కూడా ప్రపంచాన్ని కాపాడడంలో వారికి మించిన ప్రయాసపడుతున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. వాళ్ళు పోరాడేది ప్రపంచాన్ని వినాశనంలోకి నడిపించే శత్రు మోకలతో, శత్రు సమూహంతో, శత్రు జనాంగంతో వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడే ప్రయత్నం చేస్తుంటే, సొంత దేశానికి సంబంధించినటువంటి అమెరికన్ సిటిజన్స్ ట్రంప్ మీద ఎంత వివక్షగా చూపడం అనేది సరైనది కాదండి. కానీ ఒకరోజు ఆయన కోల్పోయిన తర్వాత, ఆయన దూరం అయిపోయిన తర్వాత, మీరు గుండెలో బాదుకుని ఏడ్చినప్పటికీ కూడా మీ దేశాన్ని కాపాడడం అనేది పొరపాటును కూడా జరగదు. అమెరికా 100కి 100% కూడా ఫాలో అయిపోద్ది. అందులో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఫుడ్ క్రైసిస్, ఫ్యూయల్ క్రైసిస్, ఫినాన్షియల్ క్రైసిస్ ఇవన్నీ వస్తున్నాయి కనుక అంటే వచ్చేస్తున్నాయంటే రేపు ఎల్లుండో వచ్చేస్తుంది అన్నట్టుగా మాట్లాడారని పాస్టర్ గారు. మీరు చెప్పినట్టుగా జరగలేదు కనుక మీరు అబద్ధ బాధకుడైనటువంటి మాటలు కూడా పుట్టించే వ్యక్తి ఒకడు ఉన్నాడులే. కాబట్టి నేను ఇప్పుడు అనట్లేదండి, వచ్చే అవకాశం ఉంది. బైబిల్ చెప్తా ఉంది, నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దని చెప్పి బైబిలే స్వయంగా చెప్తాం. కాబట్టి మొన్నటి వరకు హెచ్చరికగా వినియోగించినటువంటి ఆహారాన్ని ఈరోజు ఎవరు వినియోగించలేకపోతున్నారు. చాలా స్కేర్సిటీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా
ఫుడ్ విషయంలో జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎంతైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అనే ఆలోచనతో నేను ఈ మాట చెప్తా ఉన్నాను తప్ప మరొకటేం కదండి. ఒకవేళ ఇదే పరిస్థితి భారతదేశానికి కూడా వచ్చేస్తే, ఇదే క్రైసిస్ అనేటువంటిది, ఇదే కరువు అనేటువంటిది, ఇదే విపత్తు అనేటువంటిది మన దేశానికి కూడా వచ్చే పరిస్థితి వస్తే మాత్రం మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. కనుక ముందుగానే మీకు కొన్ని విషయాలు, కొన్ని సలహాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఆసక్తి ఉంటే, నమ్మశక్యంగా అనిపిస్తే వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? పొరపాటును కూడా డబ్బును పాడు చేయకండి. పొరపాటును కూడా మీరు బిజినెస్ స్ట్రాటజీస్కి, వాళ్ళ టాక్టిక్స్కి పడిపోకండి. బంగారం రేటు తగ్గింది కనుక కొనేయాలి, ఇలాంటి జ్ఞానం లేని బుద్ధిహీనమైన పనులు చేయకండి. బంగారం అనేటువంటిది ముందు రోజుల్లో చాలా పడిపోద్ది. బంగారానికి వాల్యూ ఉండదు, భూములకి వాల్యూ ఉండదు. ఇది నేను 2 సంవత్సరాల నుంచి గొంతు చించుకొని చెప్తా ఉన్నాను. కాబట్టి బంగారాలు అయ్యి కొనకండి. ఏ విధంగా కూడా భూములు తక్కువకి వచ్చినాయని, స్థలాలు తక్కువకి వచ్చినాయని కొనకండి. అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఇలాంటివి ఏవి కూడా కొనే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు అలాంటి వాటి మీద అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. బంగారం కుప్పకూలిపోద్ది. బంగారానికి వాల్యూ లేని రోజులు రాబోతా ఉన్నాయి. బంగారం కంటే విలువగా ఎంచబడేటువంటిది ఏదన్నా ముందు రోజుల్లో ఉందంటే అది వాటర్, అది నీరు. త్రాగేటువంటి నీరు చాలా విలువగా ఎంచబడుతుంది. బంగారం కంటే కూడా విలువ నీళ్లు అనేటువంటి వాటికి వస్తే దయించే విషయాన్ని గమనించండి. ఇది మొట్టమొదటి విషయం. పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. రెండవదిగా మీకున్నటువంటి ఆ ఫ్యూయల్ సోర్సెస్ని, లేకపోతే మీకున్నటువంటి గ్యాసెస్ని అంత అనవసరంగా ఉపయోగించే ప్రయత్నం చేయకండి. గ్యాస్ కొరత ముందు రోజుల్లో వస్తుంది. ఇప్పుడు రాకపోయినా ముందు రోజుల్లో వస్తుంది. గ్యాస్ అనేటువంటి దొరకడం చాలా కష్టతరం అయిపోద్ది. కాబట్టి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇండక్షన్ స్టవ్ కూడా వద్దు. ఎందుకంటే ఫ్యూయల్ సరఫరా ఆగిపోతే పవర్ ఎక్కడి నుంచి వస్తుందండి? పవర్ జనరేట్ ఎలా చేయగలమండి? ఇది నేను 2025 సెర్మన్స్లో నేను చెప్పానండి. ఫ్యూయల్ ఆగిపోతే కరెంటు కూడా ఉండదు. ఇప్పుడు క్యూబా అదే కదా, అక్కడ ఫ్యూయల్ క్రైసిస్ వచ్చింది, పవర్ గ్రిడ్ అంతా ఆగిపోయింది. కాబట్టి ఇండక్షన్ స్టవ్స్ మీద కూడా ఆధారపడకండి. నేను ఎలాగంటున్నానని తప్పుగా తీసుకోకండి. మన పూర్వీకులు ఏ స్టవ్స్ అయితే వాడారో అవి మన దగ్గర ఉండడం చాలా మంచిది. మట్టి పొయ్యిలు, కట్టెల పొయ్యిలు, లేకపోతే రకరకాలైనటువంటి పొయ్యిలు ఉంటాయి కదా, ఇటుకల మీద చేసుకునేవి. ఇలాంటి పొయ్యిలు ఏమన్నా ఉంటే, మట్టి పొయ్యిలు ఏమన్నా ఉంటే దగ్గరలో ఎక్కడన్నా అమ్ముతుంటే మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇండక్షన్ స్టవ్స్ కూడా కొన్ని రోజులే. ఫ్యూయల్ లేకపోతే, గ్యాసెస్ లేకపోతే కరెంట్ ఆగిపోద్ది. పవర్ సోర్సెస్ అన్నీ కూడా ఆగిపోతాయి. ఇండక్షన్స్ కూడా నమ్మకండి. కట్టెల మీద మీరు నమ్మకం ఉంచడం మంచిది. ఇలాంటి పొలాల పొయ్యి మీద, ఇలాంటి వాటి మీద ఉంచుకోవడం కూడా చాలా మంచిది. ఇలాంటి ఏమన్నా ఉంటే సేకరించి ముందే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పెట్రోల్ క్రైసిస్ వస్తుందా? 100% వస్తుంది. ఫ్యూయల్ క్రైసిస్ అనేది 100% వస్తుంది. ఫ్యూయల్ లేకపోయినా ఉన్నా పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే పెట్రోల్ లేకపోతే మనం ఏం చచ్చిపోం కదా. నడిచెళ్ళే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు కదా, 2 కాళ్ళు ఇచ్చాడు కదా. అవకాశం ఉంటే, అవసరం ఉంటే సైకిల్ అన్న ఉపయోగపడుతుంది. కాబట్టి పెట్రోల్ రేపు రోజున దొరకకపోతే ఎలాగనేటువంటి భయం కూడా మీరు చెందవలసిన పనే లేదు. అది లేకపోతే ముందు ఒకనొక సమయంలో అలా నడుచుకుని వెళ్తాం. దానివల్ల ప్రాణం పోయేది ఏం లేదు కదా. అయితే ఉంటే ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఏదన్నా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది కనుక వాటిని కూడా జాగ్రత్త పరుచుకోవడం అనేటువంటిది కూడా చాలా 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 మంచిది. 4వది ఏంటంటే, ఇప్పుడు చూడండి, బెహ్రెయిన్, USA ఇలాంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఫుడ్ క్రైసిస్ అనుభవిస్తూ ఉన్నాయి. ఇవి ఎంత ఆర్థికంగా ఎదిగినటువంటి దేశాలు అయినప్పుడు కూడా కొన్ని విషయాల్లో ఇతర దేశాల మీద డిపెండ్ అవుతూ ఉన్నాయి. మనం కూడా డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అలాగే ఆయిల్స్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో చాలా దేశాల మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. కాబట్టి రేపు రోజున ఆ దేశం ఆర్థికంగా పడిపోయినా వాళ్ళు మనకు అమ్మే అవకాశం ఉండదు. అప్పుడు మనం ఎక్కడి నుంచి కొనుక్కోగలం? కాబట్టి వెజిటేబుల్స్ కానీ, రైస్ కానీ ఇలాంటివి ఏమన్నా మీ దగ్గర ఉన్నటువంటి హోమ్ ఫామ్ చేసుకోవడం చాలా మంచిది. ఇంట్లోనే టొమాటోస్, ఇలాంటి లేడీస్ ఫింగర్, ఆనియన్స్, ఇలాంటి వెజిటేబుల్స్ అటువంటి ఏమన్నా ఇప్పుడు చాలామంది ఆ సీడ్స్ తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటున్నారు. కొంతకాలం ఉపశమనం అంతే. అలాగా ఏమన్నా ప్లాన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ముందు రోజుల్లో ఈ కూరగాయలు, ఆకుకూరలు వీటన్నిటి మీద కూడా చాలా భారమైనటువంటి రేట్లు పెరుగుతాయి. అవి దొరకనటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు పడాలి. కనుక హోమ్ గార్డెనింగ్ అనేటువంటి చేసుకోండి, ఫార్మింగ్ చేసుకోండి అని ఆ విధంగా మీరు ఉంటే ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే ఎంతో కొంత మీకు తప్పించుకునే అవకాశం ఉంటుందని నేనైతే చెప్పగలుగుతున్నాను. ఇంకొక 4వ విషయం ఏంటంటే అండి, దగ్గరలో వాటర్ సోర్స్కి దగ్గరలో ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే బోర్స్ తవ్వుకుంటారు కదా, ఇల్లు కట్టుకుంటారు, బోర్లు తవ్వించుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి చాలా విడుదల ఉంటుంది ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే ఫ్యూచర్ డేస్లో వాటర్ ఈజ్ ద గోల్డ్ అంటాం. చాలా విలువగా ఎంచబడేటువంటిది ఏదైనా ఉందంటే వాటరే. కాబట్టి బోర్లు ఉన్న వాళ్ళైతే హ్యాపీ.
వాటర్ రిసోర్సెస్ కూడా మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోవడం అనేటువంటిది కూడా చాలా మంచిది. ఈ జాగ్రత్తలు కూడా 4వదిగా మీరు చేయాల్సిన పని అని నేను మరోసారి చెప్తున్నాను. 5వదిగా బియ్యాన్ని పాడు చేయకండి. చాలామంది ఇలాగ ఉచిత పథకాల ద్వారా వచ్చే రేషన్ బియ్యాన్ని వీటిల్ని చిన్న చిన్న డబ్బుల కోసం అమ్మేస్తూ ఉన్నారు. రేపు రోజున ఇలాంటి క్రైసిస్ వస్తే ఆ బియ్యమే మనకు దిక్కు అవుతుంది. కాబట్టి బియ్యాన్ని పాడు చేయకండి. రేషన్ బియ్యాలు అవి అమ్ముకోకండి. రేషన్ బియ్యాలు అవి కూడా అనవసరంగా టిఫిన్స్కి అవసరమైనటువంటి ఆ పిండి పదార్థాల కోసం వినియోగించే ప్రయత్నం చేయకండి. మ్యాక్సిమం బియ్యం బేగా పాడేది కాదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితి బాగాలేదు కనుక, ఒకవేళ రేపు రోజున పరిస్థితి అంతా కూడా సానుకూలంగా మారిపోతే అప్పుడు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ ప్రస్తుతం బాగాలేదు కనుక సరౌండింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ పొందే కనుక నెమ్మదిగా మన దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంది కనుక రేషన్ బియ్యాలు పాడు చేయకండి. వీలైతే ఒక 2-3 రైస్ బ్యాగ్స్ మన ఇంటి దగ్గర నిల్వ ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే సూపర్ మార్కెట్స్లో మీకు ఏమన్నా ఎక్కువ రోజులు ఉపయోగపడేటువంటివి ఏమన్నా ఉన్నాయంటే ఫ్రూట్స్ పనిచేయవు, వెజిటేబుల్స్ పనిచేయవు, స్వీట్స్ పనిచేయవు, కర్రీస్ పనిచేయవు. ఎక్కువ కాలం నిల్వ ఉండేటువంటి పదార్థాలు ఏమన్నా ఉన్నాయంటే ప్రోటీన్ బార్స్, బిస్కెట్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్, ఇలాంటి ఎక్కువ కాలం ఎక్స్పైర్ అవ్వడానికి చాలా టైం పట్టేటువంటి ఫుడ్స్ ఏమన్నా ఉంటే వాటిని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అది ఏదైనా చిన్న ఆహార పదార్థమైనా అందులో ప్రోటీన్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటే అది కొంతకాలం నిలవడానికి శక్తి అనేటువంటిది కూడా అది అందిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసి నేను కోరుతున్నాను. గోల్డ్ మీద, భూముల మీద, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పొరపాటును కూడా చేయకండి, పడిపోతాయి రేట్లు. 2వదిగా వాటర్ రిసోర్సెస్కి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. రైస్, ఫుడ్ రిసోర్సెస్ అన్నీ కూడా దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. వంటకు సంబంధించినటువంటి అవసరాలు, వండడానికి కట్టెల పొయ్యిలు ఇటువంటి ఏమైనా ఉంటే మీ దగ్గర పెట్టుకొని ఉంచుకోవడం మంచిది. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఇవి మనకు ఉపయోగపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు కానీ ఉండగలిగితే ఎంతో కొంత మనం అలాంటి పరిస్థితి వస్తే తప్పించుకునే అవకాశం మనందరం మనం కల్పించుకున్న వాళ్ళు అవుతాం కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకంటే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఆల్రెడీ ఈ ఎఫెక్ట్ అనేటువంటిది వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కనుక మీరందరూ జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకుంటే లాంగ్ అయిపోద్ది కనుక నేను రాసుకున్న విషయాలన్నీ కూడా మీతో చెప్పడానికి అవకాశం అయితే లేకపోయింది. కానీ మ్యాక్సిమం ఒక విషయం అయితే చెప్తున్నాను, ఒకవేళ బ్యాంకులో బాగా డబ్బులు దాచిపెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే బ్యాంకులో నుంచి డబ్బులు తీసి మీ చేతిలో పెట్టుకోవడం చాలా మంచిది. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మీ చేతిలో డబ్బులు ఉండడం చాలా చాలా మంచిది. ఎందుకంటే రేపు రోజున ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి అవ్వకపోతే చాలా ఇబ్బందులు పడాలి. ఆల్రెడీ దుబాయ్కి సంబంధించినటువంటి కొన్ని అఫీషియల్ నుంచి వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సౌదీ, యుఏఈ కంట్రీస్ మీద పెట్టుబడులు పెట్టారో ఇప్పుడు అన్నీ కూడా పెట్టుబడులు తీసుకుని మళ్ళీ వెనక వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి కనుక వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేయబోతున్నారంట. ఇది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ప్రకటన గ్రంథాన్ని బట్టి చూస్తే మహాబబులను చాలామంది అమెరికా అంటారండి, కొంతమంది ఇరాన్ అంటారండి. కాదండి, సౌదీ అరేబియా అండి. సౌదీ అరేబియా దాని మీద పెట్టుబడి పెట్టి ధనవంతులైన వారు చాలామంది ఉన్నారు. కానీ ఆ పట్టణం కూలిపోయిన తర్వాత అయ్యో అయ్యో అని చెప్పి గుండెలు బాదుకున్న వారిగా కూడా ప్రకటన గ్రంథం సెలవిస్తాం. కాబట్టి ఫ్రీజ్ చేస్తారండి. రేపు రోజున మనం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయడం కావదు, బ్యాంకు వెళ్ళి మనం డబ్బులు డ్రా చేయడానికి కావదు. కాబట్టి డబ్బులు ఉంటే మాత్రం, డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఇంకా హ్యాపీ, ఏ గొడవ లేదు నాకులాగా. ఒకవేళ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే, బాగా డబ్బులు దాచుకున్న వాళ్ళు అయితే మాత్రం డబ్బులు విత్డ్రా చేసుకుని మీ చేతిలో ఉంచుకోవడం చాలా 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 మంచిది. ఈ జాగ్రత్తను కూడా మీరు అందరూ కూడా పాటిస్తారని నేను ఎందుకు కోరుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు నా వరకు వస్తున్నాయి. నాకు ఉన్న అవకాశంలోనే, నాకున్న సమయంలోనే మీకు వీలైనంతగా నేను మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మీకు మేలు, ఇతరులకు కూడా మేలు కలిగించే విషయం అని మీకు అనిపిస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి. ఎంతోమందిని ఈ విధమైన జాగ్రత్తలు మీరు అందించి వాళ్ళని ఆదుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి లైక్ చేయండి, నచ్చితే తప్పకుండా మాత్రం షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.